హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, బయాలజీలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు రిపీట్ అయిన బిట్స్ అనమాట ఇవి. సో నేనైతే మొత్తం ఓవరాల్గా 50 రెడీ చేశాను. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే చాలా స్పీడ్గా రివిజన్ చేసే టైం అనమాట. సో ఒక క్విక్ రివిజన్ లాగా ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఒక్కసారి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం ఇవి ఒక్కసారి చూసుకోండి. నేను సబ్జెక్ట్ వైజ్గా 50 రెడీ చేస్తాను. ఒక్కసారి ఓవరాల్గా ఇవి మాత్రం చూసుకొని మీరు వెళ్ళండి ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు రివిజన్ చేసే టైం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి ఓవరాల్గా చూసుకోండి. సో ఈ వీడియో మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తే, నెంబర్ 1, విశ్వదాతగా పిలువబడు రక్త గ్రూప్ ఏది? ఓ గ్రూప్ అనమాట. నెంబర్ 2 బిట్, విశ్వగ్రహీతగా పిలువబడు రక్త గ్రూపు ఏబి రక్త గ్రూపు. నెంబర్ 3, అతి తీయని చక్కెరగా పిలువబడేది ఫ్రక్టోస్. నెంబర్ 4, క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? ఏడి, ఈకే. నెంబర్ 5, నీటిలో కరిగే విటమిన్లు ఏవి? బీసీ. నెంబర్ 6, ఏ విటమిన్ రసాయన నామం ఏది? రెటినాల్. నెంబర్ 7, డి విటమిన్ రసాయన నామం ఏది? కాల్సిఫెరాల్. నెంబర్ 8, ఈ విటమిన్ రసాయన నామం ఏది? టోకోఫెరాల్. నెంబర్ 9, కే విటమిన్ రసాయన నామం ఏది? ఫిల్లోక్వినోన్. నెంబర్ 10, బి1 విటమిన్ రసాయన నామం ఏది? థయామిన్. నెంబర్ 11, బి2 విటమిన్ రసాయన నామం ఏది? రైబోఫ్లావిన్. నెంబర్ 12, బి3 విటమిన్ రసాయన నామం ఏది? నియాసిన్. నెంబర్ 13, సిట్రిక్ ఆమ్లం లభించే పదార్థం ఏది? నిమ్మజాతులు. నెంబర్ 14, ఆస్కార్బిక్ ఆమ్లం లభించే పదార్థం ఏది? ఉసిరి. నెంబర్ 15, రక్తం ఎర్రగా ఉండుటకు కారణం ఏది? హెమోగ్లోబిన్. నెంబర్ 16, మానవునిలో రక్తపీడనం ఎంత? 120/80 mm of Hg. నెంబర్ 17, రక్త వర్గాలను కనుగొన్నది ఎవరు? కారల్ ల్యాండ్ స్టీనర్. నెంబర్ 18, చేపల యొక్క శ్వాసాంగం ఏది? మొప్పలు. నెంబర్ 19, కప్ప యొక్క శ్వాసాంగం ఏది? చర్మం, ఊపిరితిత్తులు. నెంబర్ 20, వానపాము జలగ శ్వాసాంగం ఏది? చర్మం. నెంబర్ 21, కీటకాలు శ్వాసాంగం ఏది? వాయునాళాలు. నెంబర్ 22, శరీరంలో ఎముకల సంఖ్య ఎంత? 206. నెంబర్ 23, క్రోమోజోముల సంఖ్య ఎంత? 23 జతలు. 24, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏవి? కలరా, టైఫాయిడ్, క్షయ, కుష్టు. 25, వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏవి? స్మాల్ పాక్స్, డెంగ్యూ, చికెన్ పాక్స్, పోలియో, ఎయిడ్స్, జలుబు, రేబీస్, చికెన్ గున్యా, పచ్చకామర్లు. 26, శ్వాసక్రియ జరుపుటకు ఉపయోగపడే కణాంగం పేరు? మైటోకాండ్రియా. 27, క్యాన్సర్ అధ్యయనంను ఏమంటారు? అంకాలజీ. 28, బయాలజీ పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. 29, సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు ఎవరు? లూయిస్ పాశ్చర్. 30, బ్యాక్టీరియాలజీ పితామహుడు ఎవరు? లీవెన్ హుక్. 31, ఎపికల్చర్ దేనికి సంబంధించింది? తేనెటీగల పెంపకం. 32, సెరికల్చర్ దేనికి సంబంధించింది? పట్టు పురుగుల పెంపకం. 32, వర్మికల్చర్ దేనికి సంబంధించింది? వానపాముల పెంపకం. 33, ఆక్వాకల్చర్ దేనికి సంబంధించింది? మంచినీటిలో జంతువుల పెంపకం. 34, వైటికల్చర్ దేనికి సంబంధించింది? ద్రాక్ష మొక్కల పెంపకం. 35, సిల్వికల్చర్ దేనికి సంబంధించింది? కలుపు మొక్కల పెంపకం. సిల్వికల్చర్ దేనికి సంబంధించింది? కలప మొక్కల పెంపకం. 36, మష్రూమ్ కల్చర్ దేనికి సంబంధించింది? పుట్టగొడుగుల పెంపకం. 37, శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? పాలు, పాల పదార్థాల ఉత్పత్తులు. 38, పసుపు విప్లవం దేనికి సంబంధించింది? నూనె గింజల ఉత్పత్తులు. 39, నీల విప్లవం దేనికి సంబంధించింది? చేపలు మరియు సముద్రపు ఉత్పత్తులు. 40, బూడిద విప్లవం దేనికి సంబంధించింది? ఎరువుల ఉత్పత్తికి. 41, ఎరుపు విప్లవం దేనికి సంబంధించింది? మాంసపు ఉత్పత్తులు. 42, వెండి విప్లవం దేనికి సంబంధించింది? గుడ్లు మరియు కోళ్ల పరిశ్రమ.
43 వర్షపు నీరు pH వాల్యూ ఎంత? 5.6. 44 మూత్రం pH వాల్యూ ఎంత? 4.8 నుంచి 7.5. 45 జీర్ణాశయం HCl pH వాల్యూ ఎంత? 2.0. 46 మంచినీరు pH వాల్యూ ఎంత? 7.0. 47 సోడా నీరు pH వాల్యూ ఎంత? 5.5. 48 భారతదేశ ఆర్నిథాలజీ పితామహుడు ఎవరు? సలీం అలీ. 49 ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు? నార్మన్ బోర్లాంగ్. అదే మన ఇండియాలో అయితే MS స్వామినాథన్. ఓకే. 50 పెన్సిలిన్ను కనుగొన్నది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇది ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్గా 50 బిట్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఎగ్జామ్ వెళ్ళే ముందు మాత్రం ఒక్కసారి మొత్తం ఓవరాల్గా చూసుకోండి. ఓకేనా? చాలా యూజ్ అవుతుంది మీకు ఈ మొత్తం 50 బిట్స్ అనేవి. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?